ఫస్ట్ టైం మేము చిత్రగుప్తులో ఒక డిస్క్లైమర్తో మొదలెట్టినాం ఇవాళ. ఈ షోలో కొన్ని బూతులు ఉంటాయి, కొన్ని పచ్చిగా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దయచేసి చిల్డ్రన్ బిలో 18 years ఎవరైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల కింద ఉన్నారో దయచేసి వాళ్ళని కొంచెం జర రూమ్లలో వేసి తాళాలు చేసి లేదా హోంవర్క్లకు వెళ్ళిపోమని చెప్పుర్రి. చూడకమను ఇవాళ షో. దయచేసి చెప్తున్నాను నేను ఈ మాట. నేను ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అని అంటే ఒకేసుంటి చీడ పురుగులు ఫాల్తు నా కొడుకులు భారతదేశంలో జమైనరు. కట్ చేసి సీన్లకు పోతే ఏమవుతుంది అని చెప్పి మనం మాట్లాడితే ఫస్ట్ టైం చిత్రగుప్తులో మనం నోరు జారాల్సి వస్తుంది. ఎందుకు జారాల్సి వస్తున్నది అని అంటే ఇగో ఇసుంటి రణ్వీర్ అలహాబాదీ ఈ అపూర్వ లాంటి వాళ్ళని చూడడానికి వీళ్ళు ఇండియాస్ గాట్ టాలెంట్లా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారు. బూతులు ఏడుదాకా మాట్లాడతారు అని అంటే తల్లిదండ్రులు సెక్స్ చేసుకుంటుంటే కూడా వాళ్ళని చూసుకుంటారా మీరు, చూస్తావా నువ్వు అని చెప్పి క్వశ్చన్స్ వేసి మాట్లాడతాడు. ఈడొక తల్లిదండ్రులకు పుట్టినోడా? ఇది సభ్యతనా? జనరల్గా ఇట్లాంటి టాపిక్లు నేను తీసుకోనికే ఇంట్రెస్ట్ కాకపోతే వీళ్ళని ఇలా మాట్లాడాల్సి ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఒక కూల్ యాటిట్యూడ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా కూల్ యాటిట్యూడ్ అయిపోయింది. అంటే జనరల్గా ఇలా టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఉంటారు అని అంటే ఆ ఇంటర్మీడియట్ పోరలు, 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ పోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వస్తున్న పోరలు, గ్రాడ్యుయేషన్లో ఫస్ట్ ఇయర్కి ఎంటర్ అయిన పోరలకు తొందరగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది సొసైటీలలో. జనరల్గా ఇట్లాంటివి టక్కున తీసుకుంటారు. సో ఇవాళ అరే మామ 10 million వ్యూస్ 8 million వ్యూస్ ఉన్న ఒక యూట్యూబరు, ఒక హ్యాండ్సమ్ చంక్ ఒక పోరాడు మాట్లాడుతున్నాడు. ఇట్ మేబీ ఒక మన ఆడపిల్లలకు కూడా ఒక ట్రెండ్ అవుతుంది, ఒక కూల్ ట్యాగ్ క్రియేట్ అవుతుంది. ఐ మీన్ ఒక ఆడపిల్లను పట్టుకొని షోలా ఇట్లాంటి మాటలు మాట్లాడడము, దానికి చుట్టుపక్కన కూర్చున్న ఈ చిల్లరన కొడుకులు మళ్ళీ ఒక అయ్య కుట్టిన మనుషులైతే ఇట్లా మాట్లాడారు. నేను ఇది పచ్చిగా మాట్లాడుకోవాలా? అండ్ దిస్ ఈజ్ నాట్, నేను జనరల్గా చెప్పిన ఇట్ ఈస్ నేను డిస్క్లైమర్ కావాలని పెట్టినా కానీ బట్ డిస్క్లైమర్ కూడా ఎందుకు పెట్టాలా అని చెప్తాను నేను. మీరు ఒకసారి కమెంట్ రూపంలో నాకు చెప్పు, ఈజ్ దిస్ ద వే దట్ ఎ యూట్యూబర్ బిహేవ్స్? ఈజ్ దిస్ ఎ వే దట్ వి స్పీక్ ఇన్ సోషల్ మీడియా? ఇష్టం వచ్చినట్టు వాచింగ్ పేరెంట్స్ హ్యావింగ్ సెక్స్. మళ్ళీ వీడికి అవార్డులు కూడా దొరకలేదని రాదు. వాడు ఏమని మాట్లాడతాడు, 2 crores ఇన్ క్యాష్ రైట్ నౌ. ఇది చూడండి మీరు, నాకు ఇవి నోటికి కూడా రావు. మా వాడు స్క్రీన్లో జూమ్ చేసి పెట్టమంటే పెడతాడు. 2 crores క్యాష్ ఇస్తాడట నువ్వు నా తండ్రితో. ఇట్లాంటి మాటలు ఏంది ఇవి? నాకు మాట్లాడనికే సిగ్గవుతుంది. వాడు షోలో మాట్లాడిండు, యావత్ ప్రపంచం చూస్తున్న దాన్ని. ఇది మనం చేస్తున్నాం. ఇది ఇది క్రైసిస్ అనాలనా లేకపోతే క్రెడిబిలిటీ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా అనాలనా? ఎందుకు అంటే ఇక్కడికే ఆట మొదలవుతుంది ఫ్రెండ్. ఫస్ట్ నేను చిట్టా తీసుకున్న తర్వాత వీళ్ళది మొత్తం ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చిట్టా మొత్తం తీసుకొని పోదాం. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంప్లీట్గా దేశ ప్రజలు మర్చిపోయినరా అంటే అబ్సల్యూట్గా మర్చిపోయినారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక జోకేసే పరిస్థితులలో కూడా లేరు మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇది ఫ్యాక్ట్. ఇది మన భారతదేశంలోనే అంటలేను, యావత్ ప్రపంచ దేశాలలో ఇప్పుడు ఇదే స్థాయికి అయిపోయినారు. ఎందుకంటే ఏది క్రెడిబుల్ న్యూస్, ఏది ఫాల్స్ న్యూస్, ఏది హాఫ్ ట్రూత్, ఏది ఫుల్ ట్రూత్ అనేది వాళ్ళకే చక్కగా తెలుస్తలేదు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు. అమ్ముడువైన మెయిన్ స్ట్రీమియా అయిపోయింది. ఎందుకంటే రాయరు ఏది ఇవాళ ఎందుకు రాయరో ఏం రాయరో దాని మీదనే కంప్లీట్ డీటెయిల్గా చర్చ ఉంటుంది. దయచేసి ఇలా కంప్లీట్ చిత్రగుప్త్ షో అయిపోయేదాకా కూర్చోరి ఫ్రెండ్స్. మీకు నేను పాదాభివందనం చేస్తా, ఎందుకంటే ఇది సొసైటీకి అవసరం. ఈ క్రైసిస్ ఆఫ్ ది ఇండియన్ మీడియా ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఎస్పెషలీ ఇట్లాంటి దాంట్లో మనకు చాలా కనిపిస్తుంది. ఇంకెక్కువ హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి దాంట్లో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకనంటే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఇట్లాంటి మెట్రో ప్రదేశాలు ఉంటాయి కదా, ఇక్కడ వర్షం పడ్డదనుకో కెమెరాలు పట్టుకొని అందరు దిగుతారు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు. అదే ఒక గ్రామాలల్లో ఏదైతే దుర్ఘటన జరుగుతుంది కదా ఫ్లడ్స్, దాని మీద మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే దొంగలు 6 నెలల కుక్కలు మురిగినట్టు మనకు తెలుస్తుంది. మల్టిపుల్ లొకేషన్స్లల్లో సిటిజన్లే జర్నలిస్టులు అయిపోయి సోషల్ మీడియాలో యూట్యూబర్లు అయిపోయి ఆ న్యూస్ని కవర్ చేసిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయింది. తెలంగాణలో కూడా 19 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి మాయమైందనంటే ఇప్పటికీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంకా డ్రిల్ చేస్తుంది డేటాని. పొయ్యాలతో కూర్చున్న తర్వాత మళ్ళీ ఏం తీసుకుంటారో తెలియదు కానీ మెయిన్ పేపర్లలో మాత్రం రాదు. పులులు ఆత్మహత్య చేసుకుంటాయి ఆ డిప్రెషన్లకు పోయి. ఎందుకు అని అంటే టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు పైసలు ఇస్తలేరు. అక్కడికి ఆగిపోయిందని అంటే మనం గ్రనేడ్ మాఫియా 750 కోట్ల తెలంగాణ ఖజానాకు రావాల్సింది మెయిన్ పేపర్లలో ఏడరాదు. అధికార పక్షం, ప్రతిపక్షం, అంధకార పక్షం అందరూ ఒకటైపోయాయి. ఇది ఎందుకు అవుతుంది అని అంటే ఒక చిన్న కేస్ స్టడీ తీసుకుందాం ఫ్రెండ్. నార్మల్గా ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా మనం తీసుకొని మాట్లాడితే నార్మల్గా 2018 అబ్స్ట్రాక్ట్ డేటా ప్రకారము 10,000 కోట్ల వాళ్ళ టర్నోవర్.
అయితే నెట్ ప్రాఫిట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం నెట్ ప్రాఫిట్ 2018 డేటానే తీసుకొని మాట్లాడుతున్నా, నా దగ్గర వేరే డేటా లేదు. నెట్ ప్రాఫిట్ తీసుకుంటే అవుట్ ఆఫ్ 10,000 crores వాళ్ళకి జనరేట్ చేసింది 681 crores నెట్ ప్రాఫిట్. ఇంత మార్జిన్స్ ఎందుకు తక్కువనే? జనరల్గా ఒక బల్బు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఎక్కువ సంపాదిస్తుందంట అకార్డింగ్ టు ది న్యూస్ ఆర్టికల్. న్యూస్ క్లిక్కో ఇలా వచ్చింది అది. సో ఒక నార్మల్ బల్బు తయారు చేసే కంపెనీ, ఒక గార్మెంట్ కంపెనీ కూడా దీనికంటే ఎక్కువ టర్న్ ఓవర్ చేస్తుంది, దీనికంటే ఎక్కువ ప్రాఫిట్ చేస్తుంది. మీడియాకి ఎందుకు వస్తలేదు అని చెప్పి చూస్తే జనరల్గా ప్రింట్ మీడియాకు కొంచెం పేపర్ కొంటాం కాబట్టి సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి న్యాచురల్గా వాళ్ళకి రెవెన్యూస్ వస్తున్నాయి అని చెప్తారు. అదే టీవీ ఛానళ్లకు మెయిన్లీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ల మీద డిపెండ్ కావాలా. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఎవడు ఎక్కిస్తాడరా సింహభాగంలా అని అంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇస్తాయి. సో ఖచ్చితంగా ఎప్పుడైతే రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ల కోసం గులాంలు అవుతారో, ఈ గులాంలు అయినప్పుడు ఖచ్చితంగా న్యూస్ లీడర్ రాస్తారు, స్వచ్ఛందమైన న్యూస్ లీడర్ రాస్తారు. సో పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీలో ఒక పిల్లర్ ఇరిగిపోయిందా అని అంటే ఎప్పుడో తుప్పు పట్టి ఇరిగిపోయింది. ఇంకా మనం చూస్తున్నాం ఏదో ఒకటి చేయడానికే సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేస్తారు, ట్రైబల్ మ్యాటర్స్ తీసుకురానికి ట్రై చేస్తారు, సో స్టోరీలు తయారు చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఛానళ్ళు మన తెలుగు రాష్ట్రాలలోనే చూసినాం, ఒక బిచ్చపోని పెట్టి వాడు బాబా ఆటోమిక్ సెంటర్ సైంటిస్టులకే ఛాలెంజ్ చేసిండు ఒక ఛానల్లో. మళ్ళీ ఇప్పుడు ఆ బిచ్చపోడు ఏమైనా రానంటే ఆ ఛానల్ ఎవడు మాట్లాడాడు, అది ఏందన్నది ఎవడు పట్టించుకోడు. ఒక తాగుబోతోనికి ఉద్యోగం ఇస్తే నేను బతుకుంటా అని చెప్పి చెప్తారు, సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారు. ఆ సెన్సేషన్స్ చెయ్యబోయే ఇగో ఇసుంటి చిల్లర నా కొడుకులు ఎవడెవడు కుడతారో, ఎట్లెట్లా కుడతారో, ఏడాదస్తారో ఇసు ఫాల్తు కాదు కానీ ఇగో గిసుంటి వాళ్ళు తయారవుతారు. ఇప్పుడు వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్న తరుణంలో వీడు మాట్లాడుతున్న మాటలు ఏంది? వీడు వచ్చేటప్పుడు ఎట్లొచ్చిండు? యూత్ని అట్రాక్ట్ చేయనికే. హిందుత్వం అనే ఒక సబ్జెక్ట్ మీద పెద్ద వాక్యూమ్ ఉన్నది, సనాతన ధర్మం అనే టాపిక్ మీద ఒక పెద్ద వాక్యూమ్ ఉన్నది. వీడు వాళ్ళ తల్లితో కూడా ఇంటర్వ్యూ చేసిండు ఒకటి, మీరు యూట్యూబ్లలో కొడితే వస్తుంది. వాడే వాళ్ళ అమ్మని ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇదే ఈ రణ్వీర్ అలహాబాదీ గాడు. అమ్మ, నా పెంపకం మొత్తంలో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్ టు మీ? నాకు ఇప్పటిదాకా నువ్వు మంచి చేసినావు అమ్మా అని అడిగితే, నిన్ను ప్రయోజకుడిని చేసిన, నీకు మంచి ప్రిన్సిపల్స్ నేర్పిన, నేను ఆ తల్లిని అనొద్దని అనుకుంటున్నా, కాకపోతే నీ కొడుకుకి ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయమ్మా? నీ కోసం ఇయ్యాలా, వీడి కోసం నిన్ను బద్నాం చేయాల్సి వస్తుంది తల్లి. ఇయ్యాలా చెడగొట్టిండు మీ కడుపున. ఈయనది అయిపోయిందా అని అంటే ఇగో ఈ పిల్ల అపూర్వ ఇక ఏమైనా సిగ్గేడిసేసింది మొత్తం. ఫెమినిస్టులు ఉన్నా ఏమన్నా సరే నేను దేనికైనా సిద్ధం, డంకెప్పే చోట రెడీ ఉన్నా. నేను జిగర్ల దమ్ము ఉన్నాడు, నన్ను ఛాలెంజ్ చేయండి. మనిషి పుట్టినోడు దీని మీద మాట్లాడుండ్రి. మేము మరవానికి వెళ్ళి రెడీ అని అంట. ఏం మాటలు ఇవి? ముజే లడకా చాయే, 6 ఫుట్, కింద 6 ఇంచులు, ఏం మాటలు ఇవి? ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా? ఎప్పుడైతే నువ్వు ఆడపిల్ల అని మలిసిపోతావు చూడు, మేము మొగోళ్ళమని చెప్పి నీకు యాద్ చేపియాల్సి వస్తున్నది నువ్వు ఆడపిల్లవనని. దట్ డజంట్ మీన్ నువ్వు మాట్లాడొద్దు అని అంటలేను. బట్ సందర్భం ఏంది? రణ్వీర్ అలహాబాదీ మీద కేసులు బుక్ అవుతున్నాయి, ట్రోల్ చేస్తున్నారు. మరి అపూర్వని ఎందుకు ఇడిచిపెడుతున్నారు? నువ్వు అమ్మ పుట్టినవు కదరా ఆడికేని, పోయేప్పుడన్నా చూసినావు రా అని అంటుంది ఆ పిల్ల. ఇది అయితే నేను ఈమెకు చెప్తున్నా, ఈమె అని చెప్పి జర రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నా తెలుసా? కొంచెమో గొప్పనో సభ్యత అనేది నా లోపల ఇంకా బతుకున్నది కాబట్టి చెప్తున్నా, లేకపోతే తీసి పడేస్తుండే ఇప్పటికి. నీకు చెప్తున్నా, ఓ సిగ్గు తప్పిన ముఖం నీకు చెప్తున్నా, ఇగో ఈ అపూర్వకు చెప్తున్నా. మేము అందులోకేని పవిత్రంగా జన్మ తీసుకుని మేము జన్మించినాం, నువ్వు అందులోకేం జారి పడ్డవేమో. జన్మకు జారి పడేదానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు చెప్పాలి నా ఫ్రెండ్స్ ఈ మాట నేను అంటున్నా? తానే ఒప్పుకున్నది, తానే ఒక దగ్గర ఒప్పుకున్నది. ఏంది తెలుసా? మా నాన్న నన్ను హేట్ చేస్తుండే అని చెప్పి తానే ఒప్పుకున్నది. ఇప్పుడు నేను మీకు అంచలంచలుగా చూపిస్తాను. ఇప్పుడు ఇదే రణ్వీర్ గారికి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారితో అవార్డు ఇప్పిస్తారు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఇంత డీటెయిల్గా దిగి చూస్తాడు అని అంటే కుదరదు, కాదు చూడకపోవచ్చు. ఆ టీం ఉన్న చూడు, ప్రధానమంత్రి టీంలా. నేను అలాని అడుగుతున్నా, ఈ ఎంక్వైరీలు కదా మీరు చేయాల్సింది. ఆయన చరిష్మాకు దెబ్బ తలిగించే తత్వం మీరు చేస్తున్నారు కదా. ఈ మాట మన తెలంగాణకు కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సుఖమైన వాళ్ళు ఎవరు లేరు, సౌమిని సాంప్రదాయని సుపిని అని. వెనకటికి ఒకరి అధ్యక్షతన ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ని పోయి కలిసేసి వచ్చిర్రు, నడ్డా గారిని కల్పించిండ్రు. మనోళ్ళే ఆడ ఫోటోలు కూడా ఉన్నాయి ఇద్దరివి. కీలక బాధ్యతలలో ఉన్నారు. కీలక బాధ్యతలు ఉన్న వ్యక్తులు ప్రొఫెసర్ నాగేశ్వర్ని పొద్దున్న లేస్తే మోడీని తిడతాడు ఈ సిగ్గుదప్పినోడు, ద గ్రేట్ నాగి. పొద్దున లేస్తే మోదీని తిట్టే ఆ నాగిన్ని నడ్డా గారికి పరిచయం చేస్తారా? ఇంటికి తీసుకెళ్ళిపిస్తారా? మీకు కార్యకర్తలు గుర్తురారా? ఇక్కడ కూడా గట్లనే అయింది. పెద్ద మనిషితో తప్పు చేయిస్తారు. ఇప్పుడు ఈయన ఫోటో ట్రోల్ అవుతుంది. కవర్లలో ఏ ప్యాకేజీలు పోతాయి మాకు తెలియదా? బయటకు తీయమంటారా అదంతా? ఫ్రెండ్స్, నేను ఇది డిస్కస్ చేయాలన్నా వద్దా? మీరు కమెంట్ రూపంలో చెప్పురు నాకు. ఇదా మీరు ఇచ్చేది కార్యకర్తలకు విలువ? ఆ మనిషి ఎండనక వాననక నిప్పనక నీగనక వాననక వంకనక ఓ డైలాగ్ ఉంటుంది కదా ఎన్టీఆర్ది. తిరిగి ఆయన ముఖం పెట్టుకుంటే
ఓట్లు వచ్చినాయి మీకు, లేకపోతే తూట్లు కాదు కదా మీ మీద రాళ్ళు కూడా కొట్టరు ఎప్పుడు. ఇది మీ అవకాదు. ఇది కరెక్టా రాంగా ఫ్రెండ్ చెప్పురు నాకు. తిరిగి ఏమన్నా ఇచ్చిన మా పెద్ద మనిషికి? అరే భావోద్వేగం కావాలంటే కావాలరా నాయన, బాధ్యత ఎవడు తెలుసుకోవాలి. మళ్ళా తండ్రితోని సెక్స్ అని మాట్లాడతాడు, నీకు 2 కోట్లు ఇస్తానంటాడు. ఏంది ఇది? ఆమెనేమో సీదా చెప్తున్నది, నువ్వు వాడికి పుట్టినా వదరా ఎప్పుడన్నా చూసినావురా ఇంత పెద్దగా, ఏందది? నువ్వు జారి పడ్డావేమో, మేము జన్మించిన వాడికి, మాకు జననం మాకు పవిత్రం, నీకు అది మజా ఉండొచ్చు అన్నావు కదా, మరవానీకి రెడీ అని. ఆమెను ఎందుకు వదలాలి ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో ఇసుంటోళ్ళని? ఇప్పుడు చూసిరు మీరు, ఈ మనిషి చరిష్మాని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆయనకి ఏం సంబంధం పాపం అవార్డు పెట్టిరని? ఈడ కూడా అంతే, నడ్డా గారికి ఏం సంబంధం? అరే మా వాళ్ళు మంచి పని చేస్తుర్రేమో అనుకుంటారు, సిగ్గు తప్పిన వాళ్ళని అందరినీ పరిచయం చేస్తారు. పోయాడు ఎందుకు? కార్యకర్తలు గతి లేకుండానా? సరే పోనీ బయటోని పరిచయం చేయాలి. బయట వాళ్ళు ఎంతమంది లేరు తెలంగాణలో? ఆయన ఒక్కడే దొరికినాడు, పొద్దుగాలేసా మోడీని తిట్టేటోడు. పోనీ మారిండా వెనకటికి దరువేలనని తీసుకొచ్చారు. ఉన్నాడా దరువేలన్న? ప్రొఫెసర్ నాగేశ్వర్ని కల్పించారు. మాట్లాడతాడా పాజిటివ్గా ఏమన్నా? పొద్దున్న లేస్తే కార్యకర్తలు గొంతు చీల్చుకొని భారత్ మాతాకి చేయనట్టు కానరారు. ఇప్పుడు ఇను రిఫరెన్స్, ఈ మాట నాకు ఎందుకు కోపం వస్తుందో అని అంటే, నేను ఇలా వీడికి చెప్తున్నా, రణవీర్ గారికి చెప్తున్నా, వీడికి ఇట్లానే కూర్చుంటాడేమో వెనకటికి, ఇట్లా కూర్చుంటాడేమో, శోభనం అవుతుంటాలి తల్లిదండ్రులది, అంతే కదరా? చూస్తానన్నావు కదరా, డూ యూ వాచ్? చూడరా, వీడు ఇంకా సారీ చెప్పిండు ఫ్రెండ్స్, ఇనుండ్రి, వీడు సారీ చెప్పిండు. జరా మీరు ప్లే ఏదిరా, ఆటో ప్లేనా ఇది ఇనుండ్రి. Many of you are, my comment wasn't created, wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked, this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly. And family is the last thing that I would. వీటి ఈయన తినాలంటేనే నాకు మంటలేస్తుంది. వాడు ఏమంటాడంటే, నేను ఫ్యామిలీని రెస్పెక్ట్ చేస్తానన్ను, 2 కోట్లు ఇస్తాను, నా తండ్రితో సెక్స్ చేయమని చెప్తావరా ఆడపిల్లల కాడ కూర్చున్నప్పుడు? నువ్వు మనిషివారా? నువ్వు ఓ అయ్యా కుట్టిన మాటలారా అవి? ఇదారా నువ్వు నేర్పేది? అరే నువ్వు చిల్లరగాను అయితే దోస్తుల ముంగట లోపల 4 రూమ్లలో వేసుకోరా బాయ్, అందరు చిల్లరగానమే. ఇక్కడ నేనేం సుఖమైన ఉన్నాను అంటలేను, ప్రాక్టికల్గా ఉందాం లైఫ్లా. బట్ అట్లీస్ట్ అరే నువ్వు చిల్లరగాను ఉండొచ్చు, అట్లీస్ట్ నువ్వు నటన చేయి రాదురా బయట రణవీర్గా. నువ్వు ఇయ్యాలి వచ్చి సారీ చెప్తా అంటే అయిపోతాదరా? నువ్వు మాట్లాడిన మాటలు మామూలుగా ఉన్నాయా? ఇంకా నువ్వు ప్రోత్సహిస్తున్నావు మహిళలు అన్నాడు. అండ్ దిస్ హాజ్ బికమ్ ఎ వెరీ కూల్ టాపిక్. పోరలకి ఇదంతా చాలా కూల్ అయిపోయింది, చిల్. అరే కామెడీ అనేది గలీజ్ మాటలు మాట్లాడేది ఉంటే, గలీజ్ మాటలే మాట్లాడేది ఉంటే ఇక కామెడీ ఏముంటుందిరా? అలా గలీజ్ మాటలు తప్ప. గలీజ్ మాటలు మాట్లాడంగానే నవ్వు వస్తుంది అంటే అది కామెడీ అంటారా? ఓకే సరే, నువ్వు అని లేదన్నా తడకాయి అనికే కొంచెమో గొప్పనో జర జంగిలి మాటలు మాట్లాడి తడకాయ ఇచ్చినావు అని అంటే అది కూడా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటట్టు కొట్టు నువ్వు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసి మరీ ఘోరంగా పచ్చిగా పరమ పచ్చిగా మాట్లాడి దిస్ ఇస్ చిల్, దిస్ ఇస్ కూల్ యాటిట్యూడ్ అంటే యువకుల బ్రెయిన్ నీళ్ళు ఎట్లా భ్రష్టు పట్టిస్తారో చూడు రిఫరెన్స్. దీని మీద చర్చ జరగొద్దా? జరగాల. ఈడికి ఆగిపోయిందంటే ఈడికి ఆగలే, ఇది బ్యాకా, ఈడికి ఆగిపోయిందంటే ఈడికి ఆగలే ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడు చూడండి, వీడు ఎంత సొక్కమైనడో ఇప్పుడు నేను మొత్తం బయట పెడతా. వీడు పెద్దగా అఘోరలను తాంత్రిక విద్యలను అని చెప్పి ఆ యాత్రలని ఈ యాత్రలని హిందుత్వం అని, హిందుత్వంలో వాక్యూమ్ ఉన్నదని చెప్పి తెలుసుకున్నారు ఈ చిల్లరగాను. హిందుత్వం మీనింగ్ తెలవనోడు మాట్లాడతాడు. జాతీయవాదం లేని జంగిలిగాళ్ళు ఇలా ధర్మం గురించి మాట్లాడతారు. అసలు జాతీయవాదము ధర్మము అనే సబ్జెక్ట్ మీద ఓనామాలు తెలియన్న కొడుకులు అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఈడ యూత్ మొత్తం ఇప్పుడు అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళకు ఫస్ట్ టైం ఒక ఆశచి గురించింది దేశంలో. అరే మా ధర్మాన్ని వైపు కొంచెం డిస్కషన్ జరుగుతున్నది, మా ధర్మం వైపు కొంతమంది మాట్లాడుతున్నారు. అది 2014లో మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈశ్వర్కి శపథ లేతాము అని చెప్పి కాడికేను మొదలైంది. ఇది కథ కదా, ఇది అసలైన సిసలైన కథ కదా. ఈడ చిగురించిన ఆశకు ఈ దరిద్రులు తోడైతే ఏమవుతుంది ఫ్రెండ్స్? ఈడ ఎసుంటోడనంటే ఈడేం రాపించుకున్నాడో చూడండి. ఈడేమని అన్నాడు, బీర్ బైసెప్స్ గై ఈజ్ ఎ కన్వర్ట్ అని చెప్తున్నారు. మాక్స్ హిందూ కల్చర్, వాడు కన్వర్ట్ ఎందుకు అంటున్నారు అని అంటే వాడు ఏమని ట్వీట్ కొట్టిండు చూడు, కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్, ఇట్ ఈస్ అ వర్స్ దట్ ఎక్స్ప్రెసెస్ కాన్ఫిడెన్స్ హెల్ప్ ఎండ్యూర్ హార్డ్షిప్ అంట. ఆడేదో బైబిల్లోకి చూసి ఈడ రాసుకున్నాడట. అరే నువ్వు అది రాసుకుంటే నువ్వు సెక్యులర్ వాదివి అని చెప్పు. హిందూ డోంగర్ ఎందుకు కొడతావురా మా అందరికీ? నేను అందుకే అన్నా, ఒక అయ్య కుట్టినోడు ఇట్లా మాట్లాడతాడు అని అంటున్నాను. నీ అయ్యనే తాకట్టు పెట్టినవు నువ్వు షోలా 2 కోట్లకు. నువ్వు ఒక కొడుకువు, నీకు ఒక కుటుంబము, నీ కుటుంబం మీద ఒక రెస్పెక్ట్. చిల్లర నా కొడుక ఇను. మళ్ళా వాడు ఏం రాస్తాడో ఇను రిఫరెన్స్. ఇదైతే రాసుకున్నాడో అది డిక్లరేషన్ ఆఫ్ ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఉంటుందనంట. ఇట్ ఈస్ అ ప్రామిస్ అంట, గాడ్ విల్ ప్రొవైడ్ పీపుల్ టు డూ, అంటే దానికి బలం ఇస్తాడట దేవుడు.
ఇగో దిస్ ఈజ్ ఫ్రమ్ బైబుల్ అంట. మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. దీనికి ఆధారాలు ఇంకా గట్టిగా పెడతాడు చిత్రగుప్తు గిరీష్. ఇప్పుడు ఇనుండ్రి, వాడు ఏమని ట్వీట్ కొడతాడు. ఇగో రణ్వీర్ అలహాబాదీ గాడు ఏమని ట్వీట్ కొడతాడో చూడుండ్రి మీరు. ఇడేమని ట్వీట్ కొట్టిండో చూడుండ్రి. హౌ టు బి ఒక బ్యాడ్ హిందూ ఉండాలంటే ఏం చేయాలంట, బీఫ్ తినాలట. చీజ్ బర్గర్ ఆన్ గణేష్ విసర్జన్ రోజు. గణేషుడిని విసర్జన చేసేటప్పుడు బీఫ్ బర్గర్ తినిపోవాలనంట. పెట్రా, నీ అమ్మయ్యకు పెట్టు. ఏ పొక్కలకి పెడతావు పెట్టు, మళ్ళా చిల్లర నా కొడుక. హిందుత్వం పేరు మీద ఒక పెద్ద బిజినెస్ ట్రెండ్ అయిపోయింది నా కొడుకులది. నేనుండ్రి, బిట్వీన్ బ్రెడ్స్ 4 to 5 నథింగ్ బీట్స్ హార్డ్ రాక్ కేఫ్ బీర్ బర్గర్. నేనంటలేను, వాడు ట్వీట్లో మీకు స్క్రీన్ షాట్లు పెడుతున్నా. ఆల్ మై హిందూ ఫ్రెండ్స్ హు డోంట్ ఈట్ బీఫ్ రిమెంబర్ దోస్ కన్వర్జేషన్ అబౌట్ వెజిటేరియన్స్ నాట్ నోయింగ్ వాట్ దే ఆర్ మిస్సింగ్. బీఫ్ తినకపోతే దే ఆర్ మిస్సింగ్ అంట, ఏదో కోల్పోతున్నారట చిల్లర నా కొడుకు చెప్తున్నాడు. అది ఇంకొకటి ఏమంటుండో ఇనుండ్రి. ఒక మంచి బీఫ్ దగ్గరికి పోయినా అని చెప్పి వాడు ట్వీట్ కొడుతున్నాడు. మై లవ్ అఫేర్ విత్ జ్యూసీ బీఫ్ బర్గర్ అని అంట. అండ్ లవ్ అఫేర్ అని అంట బీఫీ జ్యూస్ బర్గర్ది. ఇది మీరు ఏమంటారో చెప్పుండ్రి. ఇక ఈ పిల్ల అపూర్వ దగ్గరికి వస్తే ఆడు మొగోడైపోయింది కాబట్టి ఉతికి పడేసిన. జర సభ్యత గుర్తొస్తున్నది, జర మర్చిపోయి తిట్టుమంటే తిడతా. మీరు కమెంట్ రూపంలో తిట్టుకోరు, ఎన్ని తిట్టుకుంటారు. ఈమె ఏమంటుంది తెలుసా, ఈమె ఏమంటుంది అని అంటే పాపాకా సైజ్ క్యా హై అని చెప్పి మాట్లాడుతుంది. ఇవ్వ మాటలు ఓ మహిళ ఆ కాడిపోయింది అని అంటే ఆమెనే చెప్తున్నది. నా తండ్రి నన్ను హేట్ చేస్తాడు. మళ్ళీ ఇట్లాంటి సిగ్గు తప్పిన బిడ్డలు పుడితే తండ్రులు హేట్ చేయరా నీళ్ళు ఇడిచిపెట్టాలి, పిండం పెట్టేయాలా, ఓపిక ఎన్ని రోజులు ఉంటుంది అని అంటున్నా. దీంత హాడే కొన్ని లక్షల మంది చూస్తూ ఉండంగా మేము మరవానే రెడీ. అగో చూడ మాటలు చూడు. పాపాకా సైజ్ క్యా హై అడగగలుగుతుందా తన తల్లికి? పచ్చిగా మాట్లాడుకుందాం. ఇలా వాళ్ళకు మాట్లాడనికే సిగ్గులేనప్పుడు మనం దాన్ని ప్రస్తావించి వాళ్ళకు గడ్డపారదించుట్ల తప్పేమున్నది అని అడుగుతా. రణ్వీర్ గాడికి పట్టిన గతి ఈ పిల్లకి ఎందుకు పట్టద్దు? ఎందుకు వదిలిపెట్టాలా? ఒక చిన్న తప్పు చేసిండు కదా, వదిలేద్దామని అంటే ఈ హాస్ బ్లడీ ఇన్ఫ్లుయెన్స్ lakhs and millions of youth of this nation. కొంత లక్షల మంది కోట్ల మంది యువకుల మదిలలా ఈ డైలాగులు కూర్చోబెట్టినట్టు బికమ్ ఎ చిల్ యాటిట్యూడ్, కూల్ యాటిట్యూడ్ అయిపోయింది అది. అఫ్ కోర్స్ సోషల్ మీడియా గట్టిగా దిగిన తర్వాత ఈ కంటెంట్ బ్లాక్ అయింది ఇండియాస్ గాట్ టాలెంట్లో. చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆధారాలతో కంప్లీట్గా చిత్రగుప్తం. అంటే ఇలా పెంపకం ఎంత గలీజ్ ఉండే మీరు ఒకసారి ఆలోచించు. ఇలా తల్లిదండ్రులు ఎంత దిగజారిపోయిన తల్లిదండ్రులు, కొడుకు బిడ్డలు ఎట్లా పెరుగుతున్నారు అనేది మనం ఆలోచించిండ్రా? రేపు నా పిల్లలు కూడా అవుతారొచ్చు కాదని అంటలే, మీ పిల్లలు కూడా అవుతారొచ్చు కాదని అంటలే, అట్లా వాదనలు వస్తాయి కాదని అంటలే నేను. బట్ ఫ్యాక్ట్ ఏమని అంటున్నా అంటే కరెక్షన్ చేసుకునే తత్వం అట్లీస్ట్ తల్లిదండ్రులకు ఉంటుంది కదా. ఆడంతా పెద్ద గాడిద దాకా ఎదురు చూసినాం కదా, ఆడంతా దీంతో హాడే మాట్లాడుతున్నాడు అని అంటే ఇంట్లో కూడా ఇట్లాంటివి మాట్లాడిండు కదా. ఏదో పోనీ అటు ఇటు గటు ఇటు మాటలు అంటే యాక్సెప్ట్ చేద్దాం రా భయ్. బట్ మరి ఇంత పచ్చిగానా 4 గోడల మధ్యలో జరిగేదాన్ని నంగా నాచి చేస్తున్నారా సొసైటీలో? దిస్ ఈజ్ నాట్ మై టాపిక్, దిస్ ఈజ్ నాట్ మై ఫోర్టే. ఈ ఆన్లెక్క మాట్లాడాలంటే చెప్తున్నాను నేను, ఇది నా సబ్జెక్టే కాదు. ఇలా డిఎన్ఏ ఎంత గలీజ్ డిఎన్ఏ ఫ్రెండ్స్. ఇదంతా ఈ కార్పొరేట్ కల్చర్ చూసిరు కదా. ఈడ ఏం టాటూ వేయించుకున్నాడు, ఈడ మనకి కాన్ఫిడెన్స్ వస్తుందంట టాటూ వేసుకున్నందుకు. ఈడనే ఎందుకు వేసుకున్నావురా? ఇంకేసుకోరాదురా వేరే దగ్గర కూడా. అప్పుడప్పుడు పెరుగుతుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది. వేసుకోరాదురా. మాటలు నీకే వస్తాయరా, మాకు రావా? నీట్గా తెల్లగా ముద్దు వేసి ఇట్లా మొత్తం ఇట్లా దువ్వుకొని వీడు వడంగానే పూర్వం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? కూల్ యాటిట్యూడ్ అయిపోయింది ఇది లైఫ్లో. వీడికి ఆగిపోయిందా? ఈయనలకు ఉన్నారు ఇంకా. ఒకడు తన్మయ్ భట్ అని ఉన్నాడు, వాడైతే ఇంకా ఘోరంగా. వాడు ఏమంటాడు తెలుసా? చిల్డ్రన్ పిల్లలకు రేప్ అంటే చాలా ఇష్టం అంట. ఇది చూడురే ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెడుతున్నా కదా, మా వాడు మీకు జూమ్ చేసి పెడతాడు కావాల్సి వస్తే. పిల్లలు వాళ్ళు రేప్ చేయించుకోవడం ఇష్టం అంట. ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఎట్లా కొట్టాలి నా కొడుకులనిగా? చూడు వాడేం రాస్తున్నాడో చూడుండ్రి. ఎవ్రీ ఇయర్ ఆన్ ది షోర్స్ ఆఫ్ ఆఫ్రికా ఎలిఫెంట్స్ పాప్ అవుట్ ఆఫ్ ది జంగల్, లుక్ ఎట్ ది గణపతి ఐడల్స్ అండ్ గో. ఏం ఆఫ్రికా ఏనుగులతోని మన గణనాథుని పోలుస్తున్నాడు నా కొడుకు. వీడి ట్వీట్లు అడు చూడు. గణేశుడు మన విఘ్నాలను తొలగిస్తాడు, కానీ మన ముంబై ట్రాఫిక్ని మాత్రం తొలగిస్తలేడు అని అంటాడు. అందులో నువ్వు ఉన్నావనంటే నేను చంపితే మాకు పోతుంది రా విఘ్నం ఫస్ట్. ఇక దాని గురించి మాట్లాడితే బీపీ రేజ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను తొందరగా కంక్లూడ్ చేద్దామని అన్నాను. ఇదంతా ఏడికైనా వస్తుంది వీళ్ళకు ఫండింగ్. ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? మేము పొద్దున్న లేచి ఇంత కొట్లాడుకుంటాము, మాకింత ఫండింగ్ రాదే. వీళ్ళు రాత్రి మిలియన్ సబ్స్క్రైబర్లకు వస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, నిన్న ఒక ఆడొకడు ఉన్నాడు కదా అవలాగాడు, అని పేరేది గడపోడు, కింద మీద గిటార్ కొడదామని అన్న మనకి. అని పేరేది రాఘవరెడ్డి. ఆ వీర రాఘవరెడ్డి గారికి పెద్ద మాట్లాడి మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు. మళ్ళీ తులసి చంద్ గారు మీరు కూడా మాట్లాడారు కదండి. మళ్ళీ వీళ్ళ మీద ఒక్కరోజు పల్లెత్తు మాట మాట్లాడరండి మీరు. సభ్య సమాజం మీ సమాధానం కోసం ఎదురు చూస్తుందండి. నేను పేరు తీసుకొని చెప్తున్నా మ్యామ్, విత్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ దట్ వై డోంట్ టు పీప్ ఇన్ టు దిస్ మ్యాటర్. చూడాలి కదండి. సంఘాన్ని అనేసిరండి మీరు. నేను మీ గురించి వస్తా నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కొన్ని ఖచ్చితంగా మీ గురించి మాట్లాడుకోవాలి. మీరు దీని మీద ఎందుకు మాట్లాడతలేరండి? దిస్ ఈజ్ పించింగ్ మీ మ్యామ్. మీరు సొసైటీని ఉద్దేశించి
ఉద్ధరించనీకే మీరు మాట్లాడతారు కదా, ఎందుకు మాట్లాడలేము అలా? రణ్వీర్ గారి గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఏదైనా కామన్ వీళ్ళందరికీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తులసి చంద్, ఇక్కడ నేను ఆమెను సపరేట్ చేస్తున్నా ఎందుకంటే నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి. బట్ అట్లీస్ట్ నేను ఏమంటున్నా అంటే సొసైటీలో మీరు మాట్లాడాలి కదా మ్యామ్, మీరు మాట్లాడతలేరు, నాకు అది ప్రాబ్లం ఆడ. బట్ సభ్య సమాజంలో అన్ని సాటి టాపిక్లు మాట్లాడతారు, ఇంక్లూడింగ్ నా సంఘం. ఇది మాత్రం మీ కళ్ళకు కనబడదు, ఎందుకు కళ్ళ కాకులు పొడిచినాయా? పాయింట్ ఆడ కాదు ఫ్రెండ్స్, పాయింట్ ఏంటంటే ఇలా ఫండింగ్ ఎడికైనా వస్తున్నాయి. ఎవడు చేస్తున్నాడు ఇలా ఫండింగ్? ఎట్లా వీళ్ళకు ఫటాఫట్ వీళ్ళకు రేజ్ అవుతుంది. ఇంత కొట్టించుకున్నాక కూడా ఇప్పటికీ మేము అడుగుతాం, మా కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్లయితే, మా కాంట్రిబ్యూషన్ మీకు నచ్చినట్లయితే మా QR కోడ్ కనిపిస్తుంది అని చెప్తాం. దట్ డజంట్ మీన్ దట్ అవర్ రిజర్వ్స్ చాలా లూజ్ ఉన్నాయని నేను అంటలేను. బట్ డొనేషన్స్ ఆర్ డెఫినెట్లీ బూస్ట్ అవర్ మొరాల్ అని చెప్పి మేము మాట్లాడతాం. మాకు అది ఒక మోటివేషన్ అని చెప్పి చెప్తాం. వీళ్ళు అట్లా కూడా కాదు, వీళ్ళకి ఫండింగ్ వచ్చేస్తుంది ఎట్లా అని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో కొన్ని ఆటలు మొదలైతాయి. ఆటలు మొదలయ్యే కంటే ముందు ఇలా స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త మీకు ఇలా ఒక మంచి రోలర్ కోస్టర్ రైడ్ తీపిస్తా, అమ్మ తోడు. దానికంటే ముందు జర మన సనాతనం గురించి కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, మహాకుంభ్ గురించి మాట్లాడదాం. మహాకుంభ్ గురించి మాట్లాడితే చాలామందికి మహాకుంభలా చెత్త కనబడ్డది, గలీజ్గా ఉండే, మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు అని చూసాం. చాలామందికి రోడ్లు బ్లాక్ అయినట్టు కనిపించింది మహాకుంభలా. చాలామందికి భగవంతుడు కనిపించిండు మహాకుంభలా. కొంతమందికి వాళ్ళ సొంత కళల వల్ల తల్లిదండ్రులు కనిపించారు, కోల్పోయిన తల్లిదండ్రులు, స్వర్గీయులైన తల్లిదండ్రులు మహాకుంభులు కనిపించారు, దైవత్వం కనిపించింది వాళ్ళకు. కొంతమందికి వాళ్ళ కళలు నెరవేరినాయి. మహాకుంభుకి పోతున్నానన్నప్పుడే, పోయి స్నానం చేసినప్పుడే, స్నానం చేసి వచ్చినప్పుడే. కానీ ఇప్పటిదాకా 43 కోట్ల మంది కుంభుల స్నానం చేసిండ్రు. ఒక్క దగ్గర కూడా ఆ ప్లేట్లో ఉంచిండు, ఆ రొట్టె ఉంచిచ్చిండు, ఆ జ్యూస్లో ఉంచిచ్చిండు, తూక్ జిహాద్ మీకు ఏడ కనబడలే. ఏ జ్యూస్లా, ఏ రోటీలా, ఏ అన్నంలా. 43 కోట్ల మంది అలా స్నానం ఆచరించిండ్రు నా మహాకుంభుల. ఒక్కోడు కూడా వేరే మతాన్ని, వేరే ధర్మాన్ని దూషించి ఒక్కడు మాట్లాడలే. మహాకుంభకి జై, హరిహర ఆశీర్వాదం నా కుంభకి జై అని ఒకటే మాట్లాడు. ఆ పరమేశ్వరుడి నినాదాలతో, ఆ హరిహర ఆశీర్వాదాలతో నా కుంభు సాఫీగా జరుగుతుంది. ఏ మతాన్ని ఎవడు మాట్లాడలేదు. 43 కోట్ల మంది ట్రైన్లలో వస్తుర్రు, ఫ్లైట్లలో వస్తుర్రు, రోడ్లలో వస్తుర్రు. నినాక మొన్న ఏదో చిన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది 2-3 రోజుల నుంచి, కానీ దానికంటే ముందు మాత్రం సాఫీగా జరిగింది మొత్తం. ఎక్కడ కూడా ఎవడు ఇబ్బంది పడతలేడు. స్నానం చేసేటప్పుడు కూడా ఎస్సీ లేదు, ఎస్టీ లేడు, ఓబీసీ లేడు, బ్రాహ్మణ్ లేడు, క్షత్రియ లేడు, ఏ కులం లేదు. భారత్ మాతాకి. నా అమ్మ దగ్గరకు వచ్చి స్నానం చేస్తున్నప్పుడు ఏం కులం, ఏం జాతి, కులగణ ఎందుకు, జనగణ మనది అని చెప్పి స్నానం చేసిండ్రు. ఒక్క దగ్గర కూడా క్యాస్ట్ డిఫరెన్షియేషన్ కనబడలే. ఎవ్వడు కూడా ఆకలితోని అలమటిస్తున్న ఒక్క జీవి కూడా దొరకలే, ఒక్క జీవితం కూడా దొరకలే నా మహాకుంభుల. కోట్ల మంది హిందువులు దర్శనం ఆచరించారు, స్నానం ఆచరించారు. ఒక్క మస్జిద్ కూడా డ్యామేజ్ చేయలే, ఒక్క చర్చ్ కూడా డ్యామేజ్ చేయలే. తులసి చంద్ గారు మీకు చెప్తున్నా, మీకు కనిపించే దుర్బిన్లా జర ఇవి కూడా చూడుర్రి, దుర్బిని పెట్టుకొని. ఒక్కసారన్నా మా మీద పాజిటివ్గా మాట్లాడండి అమ్మా. ఒక్క మస్జిద్ దగ్గర కూడా డ్యామేజ్ కాలే. ఒక్క ఆజాన్ చదువుతుంటే కూడా ఎందుకు చదువుతున్నారు అని చెప్పి ఆపలే. జై శ్రీరామ్ స్లోగన్ మీకు కమ్యూనల్ అయిపోయింది మ్యామ్. ఐమ్ రియలీ సారీ, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ ఆన్ యూ. ఒక్కొని కూడా కన్వర్ట్ కా అని ఫారినర్ని కూడా అడగలే. స్నానం చేసిండ్రు, హరహర మహాదేవ్ అని చెప్పుకుంటా స్నానం చేసిండ్రు. ఒక్కోరిని కూడా నువ్వు కన్వర్ట్గా మత మార్పిడి జై అని చెప్పి బోర్డులు పెట్టుకొని కూర్చోలే. ఇది నా మహాకుంభ్. అందుకనే నా సనాతనం ఏం చెప్పింది తెలుసా మీకు? ప్రతి ఒక్కడికి వాళ్ళకు చెబుతున్నా, వసుదేవ కుటుంబకం నా ధర్మం, సర్వే జనా సుఖినో భవంతు నా ధర్మం, మమతల హోమం నా సనాతనం, కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర, హర 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 మహాదేవ్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇది నాకు